ఇవాళ అయితే ఒంటికి చలువ చేసే పెసరపప్పుతో రసం చూద్దాం. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న పెసరపప్పు ఉడకడం తేలిక, జీర్ణం అవడం కూడా తేలిక. రోజు పప్పు తినాలనుకునే వాళ్ళు కందిపప్పు కంటే ఈ పెసరపప్పుతో పప్పు కానీ రసం కానీ తినచ్చు. ఇది తొందరగా కూడా జీర్ణం అవుతుంది. చిన్న చిన్న పిల్లలకు కానీ ముసలి వాళ్ళకి కానీ పప్పు తింటే తొందరగా అరగదు అనే వాళ్ళకి ఈ రసం బెస్ట్ ఆప్షన్. సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా. ఇవాళ అయితే మన ఇంట్లో ఉన్న ఒక చిన్న టీ కప్పు, ఒక కప్పు పెసరపప్పుతో రసం చూద్దాం. ఈ కప్పుతో రసం అనేది తినడం కంటే ఎక్కువ వేసుకుని బాగా తాగే వాళ్ళకి ఒక నలుగురికైతే సరిపోతుంది. సరే, ఇప్పుడు తీసుకున్న ఈ పెసరపప్పును వేయించుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. ఈ పెసరపప్పు వేగడానికి ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి లేకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కానీ నెయ్యితో వేయించుకుంటే రసం టేస్ట్ అనేది బాగుంటుంది. నెయ్యో ఆయిలో ఏదో మీకు నచ్చింది వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ ఈ పెసరపప్పు రంగు మారి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఒక 3-4 నిమిషాలు పెసరపప్పు అనేది మాడకుండా మంచి స్మెల్ వచ్చేదాకా వేయించాక ఇందులోకి 1 కప్పు పెసరపప్పుకు గాను 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పుకి 3 కప్పుల నీళ్లు చొప్పున వేసుకోవాలి. ఈ కొలత ప్రకారం నీళ్లు వేసుకున్నట్టయితే కప్పు పెసరపప్పుకు వేసుకున్న నీళ్లు ఎక్కువ అవ్వకుండా అలాగని తక్కువ అవ్వకుండా పప్పు మెత్తగా ఉడకడానికి సరిపోతాయి. తగినన్ని నీళ్లు వేశాక కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాలి, మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ అంటే 3 విజిల్స్. విజిల్స్ రాగానే వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఈ లోపుగా ఇందులోకి కావాల్సినంత కొంచెం చింతపండును నానబెట్టుకోవాలి. రసంలో టమోటాలు కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ చింతపండు అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. నేను తీసుకున్న పెసరపప్పుకి నిమ్మకాయ సైజులో సగం చింతపండు మాత్రమే తీసుకున్నాను. రసంలో పులుపు అనేది ఇంకొంచెం కావాలనుకుంటే ఇక్కడ చింతపండు ఇంకొంచెమైనా వేసుకోవచ్చు. సరే, ఈ చింతపండు నానడానికి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి ఇందాక ఉడికించుకున్న పెసరపప్పు సంగతి చూద్దాం. చూడండి, 3 విజిల్స్కి ఈ పెసరపప్పు అనేది మెత్తగా ఈ విధంగా ఉడికిపోయింది. పప్పు గుత్తి అవసరం లేకుండానే గరిటెతోనే ఈ విధంగా మెత్తగా మెదిపేసుకోవచ్చు. పెసరపప్పు మరి ఇంత మెత్తగా ఉడకలేదు అనుకుంటే ఇక్కడ పప్పు గుత్తితో అయినా ఈ విధంగా మెత్తగా మెదుపుకోవచ్చు. ఈ విధంగా బాగా మెదుపుకున్నాక ఇందులోకి ఇందాక నానబెట్టుకున్న చింతపండు నుండి రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రసం పల్చగా ఉండాలా లేదా కొంచెం తిక్కుగా ఉండాలా అన్నదాన్ని బట్టి ఇక్కడ నీళ్ళు వేసుకోవాలి. నేనైతే మన ఇంట్లో ఉన్న ఇలాంటి ఒక పెద్ద గ్లాస్తో 3 కప్పుల దాకా నీళ్ళు అయితే వేసుకున్నాను. ఈ రసాన్ని ఒక 10-15 నిమిషాలు స్టవ్ మీద ఉంచి ఉడికిస్తాం కాబట్టి అక్కడ రసం చిక్కబడకుండా ఈ 3 కప్పుల నీళ్ళు అయితే సరిపోతాయి. ఇక్కడ నీళ్ళు అనేవి ఇన్నే వేసుకోవాలనేం లేదు, రసం అనేది ఎలా కావాలో దాన్ని బట్టి ఇక్కడ నీళ్ళు వేసుకోవచ్చు. తగినన్ని నీళ్లు వేశాక ఇందులోకి 2 పచ్చిమిర్చిని మధ్యలోకి సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో కారం కూడా వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకు రెమ్మలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. బాగా పండిన 2 మీడియం సైజ్ టమోటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు, కారం, ఇందాక పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఇక్కడ కారం అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇందులో టమోటాలు, చింతపండు నీళ్లు కూడా వేసాం కాబట్టి ఆ పులుపును బ్యాలెన్స్ చేసేంతగా పచ్చిమిర్చి కానీ కారం కానీ తగినంత వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కానీ రాళ్ళ ఉప్పు కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి క్యారెట్ తురుము ఒక 2 స్పూన్స్ దాకా వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసుకున్న ఈ క్యారెట్ తురుమును హోల్స్ పెద్దగా ఉన్న వైపు తురిమి వేసుకుంటే బాగుంటుంది. ఎలాగూ పెసరపప్పు హెల్దీయే, దాంతోపాటుగా 2 స్పూన్స్ క్యారెట్ తురుము వేసుకుంటే ఏమవుతుంది, రుచి ఏమాత్రము తగ్గదు, టేస్ట్ కూడా బాగుంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, అంతే. అన్నీ వేశాక చూడండి, ఈ విధంగా ఉన్న ఈ పెసరపప్పు నీళ్ళని తీసుకెళ్ళి స్టవ్ మీద ఉంచి ఉడికించుకోవాలి. స్టవ్ మీద ఉంచాక ఈ చల్లగున్న నీళ్లు మొత్తం తొందరగా వేడవ్వాలంటే మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టాక ఇక్కడ గుర్తుంచుకోవాలి, చల్లగున్న ఈ నీళ్లు మొత్తం తొందరగా వేడవ్వడానికి మాత్రమే మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, నీళ్లు ఈ విధంగా బాగా వేడైన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి.
ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి ఇందులో వెజిటేబుల్స్ ఏమైతే వేసామో టమోటా కానీ పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయ ఈ ఫ్లేవర్స్ మొత్తం ఈ పెసరపప్పు నీళ్ళలో కలిసి ఈ వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా ఉడికేదాకా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ మెత్తగా ఉడకాలి కదా అని మీడియం ఫ్లేమ్ కానీ లేదా హై ఫ్లేమ్ కానీ ఉంచి ఉడికించారంటే ఈ రసం అనేది కొంచెం చిక్కబడిపోతుంది. ఆ టేస్ట్ అయితే అంత బాగుండదు. మూత పెట్టాక ఒక 10-15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచామంటే వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా ఉడికిపోతాయి. ఈ వెజిటబుల్స్ అన్నీ మెత్తగా ఉడకడానికి ఓపిక్గా లో ఫ్లేమ్లో ఎంత బాగా ఉడికించుకుంటే రసం రుచి అంత బాగుంటుంది. చూడండి, ఇందులో వేసిన టమోటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఈ విధంగా మెత్తగా ఉడికాయి అంటే ఓకే. ఇప్పుడు ఈ రసానికి మరింత రుచిని తీసుకొచ్చే పోపు అయితే పెట్టుకోవాలి. పోపు వేసే ముందు ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి పోపు కోసం పక్కన మరో కడాయిలో ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. వీటితో పాటుగా ఒక ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి. వేసిన ఆవాలు మొత్తం ఈ విధంగా బాగా చిట్పట్లాడి జీలకర్ర కూడా బాగా వేగి మంచి స్మెల్ వచ్చాక ఇందులోకి ఒక 5-6 దాకా చితక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తొక్కతో సహా. ఇప్పుడు ఈ వెల్లుల్లి వేగి మంచి స్మెల్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకు రెమ్మలు, ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా ఇంగువ వేసుకోవాలి. కొంతమంది ఇంగువ అయితే ఎక్కువ వాడరు, వేసే అలవాటు లేకుంటే ఇంగువ అనేది ఇక్కడ స్కిప్ చేసేయచ్చు. ఇంగువ వేయగానే స్టవ్ ఆఫ్ చేసి 1 నిమిషం వేయించాక ఈ పోపుని తీసుకెళ్ళి పక్కన ఉడుకుతున్న రసంలో వేసుకోవాలి. ఫైనల్గా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను ఈ విధంగా తుంచి వేసుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లోనే వేసిన పోపు కొత్తిమీర ఫ్లేవర్స్ ఈ రసానికి పట్టేదాకా ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో కూడా ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఒక 2-3 నిమిషాలు ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా రసం అనేది చూడ్డానికి ఈ విధంగా ఉండాలి. అంతే, సింపుల్గా అయిపోయిన ఈ పెసరపప్పు రసం ఎంత బాగుంటుందంటే ఇంట్లో కర్రీస్ ఏం లేకపోయినా కూడా ఈ ఒక్క రసంతోనే అన్నం మొత్తం తినేస్తారులే, అంత బాగుంటుంది. సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.